ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నరికెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. గత 10 ఏళ్లలో మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ భూ నిర్వాసితులపై బీఆర్ఎస్ చేసిన దాష్టికాలను రుజువులతో సహా చూపించారు. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను ఎందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలే సరైన సమయంలో తగిన జవాబు చెప్తారని వేముల వీరేశం హెచ్చరించారు. 2-3 రోజులుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు, కేటీఆర్ వ్యవహార శైలి, కేటీఆర్ అహంకారపూరితమైనటువంటి మాటలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని నానా విధాలుగా వాడు వీడు అని సంబోధిస్తూ, తిరుపతి రెడ్డి గారిని రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా అభివర్ణిస్తూ తన మాటల తీరు, తన మాట్లాడుతున్నటువంటి విధానం యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా నిబ్బరపోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల పాటు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కనీస విలువల్ని మరిచి, కనీస పద్ధతుల్ని మరిచి నీచాతి నీచంగా దిగజారి మాట్లాడుతుండేంది, ఏమైంది ఈ మనిషికి అనేటువంటి పద్ధతుల్లో ఇలా తెలంగాణ సమాజం చూస్తుంది.